మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. మోషే తాను చనిపోయే ముందు మరలా వారిని కూర్చోబెట్టి ఈ విషయాలన్నీ చెప్పి దేవుడు వారిని ఎలా ఐగుప్తు చెరలో నుండి విడిపించాడో, ఎలా అరణ్య మార్గంలో తోడై ఉన్నాడో ఇవన్నీ వారికి మరలా గుర్తు చేసిన విషయాలు ద్వితీయోపదేశకాండం 1 నుండి 18 వచనాలు మనం గత సందర్భంలో చదువుకున్నాం. ఇప్పుడు 19 నుండి 46 వరకు మార్చి చదువుకుందాం. మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యములో నుండి వచ్చి అమోరీయుల మన్నెప్పు మార్గమున కాదేషు బర్నేయాకు చేరితిమి. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరుచుకొనుము, భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పి తిని. ఆ మాట మంచిదనుకొని నేను గోత్రం ఒక్కంటికి ఒక మనుషుని చొప్పున 12 మనుషులను పిలిపించి తిని మన ఎద్దుకు తీసుకొని వచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియచెప్పిరి. మీ గుడారములలో సణుగుచు యెహోవా మన యందు పగపట్టినందున మనలను సంహరించునట్లు అమోరీయుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశములో నుండి మనలను రప్పించి ఉన్నాడు. అప్పుడు నేను మిమ్మను చూచి దిగులుపడి వారికి భయపడకుడి, ఐగుప్తులోనూ అరణ్యములోనూ మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. బహుగా కోపపడి నేను మీ పితరులకిచ్చేదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డ తరము వారిలో మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు. ఆ దినమున మంచి చెడ్డలెరుగని మీ కుమారులు అనగా అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశింతురు. దానిని వారికి ఇచ్చెదను, వారు దానిని స్వాధీనపరుచుకొందురు. అందుకు మీరు మేము యెహోవాకు విరోధముగా పాపము చేసితిమి, మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అనుసరించి మేము పోయి యుద్ధము చేసేదమని నాతో ఉత్తరమిచ్చి మీరందరూ మీ ఆయుధములను కట్టుకొని ఆలోచింపక ఆ మన్యమునకు పోగా ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితిరి. తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్యపెట్టలేదు, మీ మాట వినలేదు. మొదటి భాగములో ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణం చేశారు. అయితే మనం మామూలు జీవిత ప్రయాణం చేశాం. వారికి తోడై ఉన్నట్టు దేవుడు మనకు తోడై ఉన్నాడని మోషే వంటి భక్తుల ద్వారా తన ధర్మశాస్త్రాన్ని ప్రకటించినట్లు 5వ వచనంలో మరి దేవుడు తన సేవకులను ఉపయోగించుకొని తన మార్గాలు మనకు చెబుతున్నాడని దేవుణ్ణి స్తుతించాం. 7వ వచనంలో ప్రయాణములో తోడై ఉండి కనాను దేశానికి తీసుకొచ్చాడు, నడిపించాడు, సమృద్ధి ఇచ్చాడు. 8వ వచనంలో చూస్తే ఈ దేశాన్ని మనకు ప్రమాణం చేసి మనకు అప్పగించాడని మోషే సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు గతంలో ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు?
మీరు ఎలాగ ఎదురు తిరిగారు, అయినా దేవుడు మిమ్మల్ని ఎలా క్షమించాడు, వారికి గుర్తు చేసి దేవుని మీద విశ్వాసము పెరుగునట్లు ఈ మాటలన్నీ మోషే చెప్తున్నాడు రెండవసారి. సో మనం కూడా గతంలో ఎలా ఉండేవారమో, దేవుడు మనలో ఎలాంటి రక్షణ కార్యాన్ని జరిగించాడో దీనిని మనం జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. సో ఆనాడు మోషే చెబుతున్నట్టు ఈనాడు నేను మీకు దేవుని వాక్యాన్ని, దేవుని గొప్పతనాన్ని, దేవుని ప్రేమను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 10వ వచనములో దేవుడు వారిని విస్తరింపచేశాడు గనుకనే వారు విస్తరించారు. 11లో ఎక్కువ చేసి ఆశీర్వదించాడని చూస్తున్నాము. సో మనకున్న విస్తరణ కూడా దేవుడు కలిగించిందే అనుకోవాలి. దేవుడు ఇవ్వబట్టే నేను పొందాను. ఆరోగ్యం కానీ, సంపద కానీ, క్రొత్త సంవత్సరం కానీ, ఏమైనా ఈవులు కానీ, ఇవన్నీ దేవుడు ఇవ్వబట్టే మనం పొందాము అని మనం దేవుణ్ణి స్తుతించాము. తర్వాత 12వ వచనంలో కష్టము, భారము, వివాదము మోషే భరించాడు. ఏం చెప్పాడంటే, పెద్దల్ని నియమించాను, మీ వల్ల కాని పని నా యొద్దకు తీసుకురండి అన్నాడు. అలాగే మనం చేయలేని పనిని యేసుక్రీస్తు చేశాడు. వాళ్లకు మోషే, మనకు యేసుప్రభు నాయకుడుగా దేవుడిచ్చాడు. మనం చేయలేం, కానీ ఆ పని యేసుప్రభు సిలువలో చేశాడు. చేసి మన కష్టము, భారము, వివాదము ఆయనే భరించాడు. 17వ వచనంలో న్యాయపు తీర్పు దేవునిదే, నేను దానిని విచారించదను అని దేవుడు చెప్పాడు. సో దేవుడు మనకు న్యాయముగా తీర్పు తీర్చాడు. ఆయనే మన కేసు విచారించాడు. మన పరిస్థితులన్నీ మనకంటే దేవుడికి ఎక్కువ తెలుసు. ఆయన మనకి ఏది అవసరమో ఆయనే తీర్పు తీర్చాడు. జడ్జిమెంట్ పలికే ముందు ట్రయల్ జరుగుద్ది, ఏదైనా కేసు. యోబు గురించి కూడా పరలోకములో ట్రయల్ జరిగింది, దేవునికి సాతానికి మధ్యలో. అలాగే ప్రతి ఒక్కరి గురించి ట్రయల్ జరుగుద్ది. ఇలాంటి కష్టం వచ్చింది, సాతాన్ అంటాడు, నువ్వు వాళ్ళకు మేలు చేయడానికి వీల్లేదు, వాళ్ళు యోగ్యులు కాదు, చూడు ఎన్ని పాపాలు చేశారు. అప్పుడు దేవుడు యేసుక్రీస్తు రక్తం బ్రష్ ముంచి ఇలా ఇలా ఇంటూ మార్కు వేస్తాడు. అంటే అర్థం ఏంటి? కొట్టివేశాను, ఈ పాపాలన్నీ నువ్వు చెప్పావు నిజమే, కానీ క్రీస్తు రక్తంలో వాటిని నేను కొట్టివేశాను అని అనగానే సాతాను సిగ్గుపడి వెళ్ళిపోతాడు. దేవునికి మహిమ వస్తుంది, సాతానుకు సిగ్గు కలుగుద్ది. ఆ విధంగానే మరి దేవుడు న్యాయపు తీర్పు తీర్చాడు. ఏంటి న్యాయం అంటే, పాపము వల్ల మనం నశించిపోవాలి, కానీ మనం పశ్చాత్తాపపడిన మూలాన మనలను క్షమించాడు. అది దేవుని న్యాయపు తీర్పు. 22వ వచనంలో మనం చూసాము, యేసుక్రీస్తును మన కొరకు వేగు చూడటానికి పంపాడని. ఈరోజు ఆ భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మళ్ళా 19వ వచనంలోకి మనం వెనక్కి వస్తే కొత్త పారాగ్రాఫ్ ప్రారంభమైంది కదా. ద్వితీయోపదేశకాండం 1:19లో మనము సాగి దేవుడు మనకు ఆజ్ఞాపించినట్లు వచ్చి చేరాలి అని చెప్తున్నాడు. ఇశ్రాయేలీలు ప్రయాణం చేసినట్లు మనం కూడా సాగిపోవాలి. ఏమవ్వాలి? ఒక డెస్టినీ ఉండాలి మనకి. డెస్టినీ అంటే గమ్యం. బొంగరంలా తిరగకూడదు, కానీ ఒక ప్రారంభము ముగింపు ఉండాలి. సో మనం ముగింపుకు వెళుతూ ఉండాలి, వచ్చి చేరాలి. వారు అరణ్యంలో ప్రయాణం చేసి వచ్చి మొత్తం మీద వాళ్ళు కనానులో ప్రవేశించారు. మనం కూడా భక్తి ప్రయాణాన్ని ప్రారంభించి మధ్యలో ఉండిపోకూడదు, గమ్యానికి చేరాలి. చాలామంది మధ్యలోనే
ఓడ బద్దలైపోయినట్లు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. సముద్రంలోనే మునిగిపోయారు. అంటే వాళ్ళు ప్రయాణం ప్రారంభించారు కానీ దాన్ని ముగించలేకపోయారు, కొనసాగించలేకపోయారు. దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు వారిని ఐగుప్తులోంచి బయటకు? కనానులో ప్రవేశపెట్టడానికే తీసుకొచ్చాడు. కానీ కొంతమంది అవిశ్వాసము వలన వారు ప్రవేశించలేకపోయారు. చాలామంది బాప్తిస్మము తీసుకొని భక్తి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు, కానీ వారు దాన్ని ముగించకుండా మధ్యలోనే ఆగిపోతారు. మనం అలా అవ్వకూడదని మోషే ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. తర్వాత 20వ వచనంలో దేవుడు మనకిచ్చు దేశమునకు మనం రావాలి. అది కనాను దేశం. అయితే మనకు ఇవ్వబడిన కనాను ఏంటంటే క్రీస్తు నందలి సమృద్ధి, పరిపూర్ణతలోనికి మనం రావాలి. గతములో లేని పరిపూర్ణత ఇప్పుడు మనం పొందాలి. 21వ వచనము మనం బాగా చదువుకుంటే, దేవుడు సెలవిచ్చినట్లు దానిని స్వాధీనపరచుకోవాలి. భయపడకూడదు, అధైర్యపడకూడదు. స్వాధీనపరచుకో, క్యాప్చర్ ఇట్, గెట్ ఇట్, పొందు అని అన్నాడు. భోజనం పెట్టాను తిను అంటుంది తల్లి. నేను తినను అని మారం చేస్తే వాళ్ళకే నష్టం, వాళ్ళ కడుపే మాడుతుంది. కానీ పెట్టినప్పుడు ఏం చేయాలి? తినాలి. నడవండి అని చెరసాల తలుపులు తెరిచి కమ్ అవుట్, బయటకు వచ్చేసేయండి అన్నప్పుడు సాకులు చెప్పకుండా ఏం చేయాలి? వచ్చేసేయాలి. అందుకో అంటే తీసుకోవాలి. ఇందా రక్షణ ఇస్తున్నాను అందుకో అంటే దానిని చక్కగా స్వీకరించాలి. వాళ్ళేమో సాకులు చెప్పి మాకు భయం వేస్తుంది, మేము వెళ్ళం, అమ్మో ఆ శత్రువులు చాలా బలవంతులు అని వాళ్ళు సాకులు చెప్తున్నారు. మనము ఎప్పటికీ ముందుకే వెళ్ళాలి కానీ ఎప్పుడు వెనుకంజ వేయకూడదు. బద్ధకస్తుడు అంటాడట, పొలంలో పులి ఉంది నేను వెళ్ళను అంటాడట. మరి పాములు ఉంటాయి, జంతువులు ఉంటాయి, అడవిలో వారు ఉంటాయి అవి. కానీ మనం మెలకుగా ఉండి చూసుకోవాలి. అమ్మో చీకటి అంటే భయం అంటే మరి చీకటి పడద్ది, భయపడితే ఎలా? పెళ్ళంటే భయం అంటే మనం పెళ్లి చేసుకోవాలి, భయపడితే ఎలా? నేను పనికి వెళ్ళాలంటే వెళ్ళాలి, నీవు పుట్టి పని చేయాలంటే భయపడితే ఎలా? సో దేవుడు ఇచ్చిన దేశమును మనం స్వతంత్రించుకోవాలంటే మనం ఎప్పుడు భయపడకూడదు. ఏం చెప్పాడు? భయపడకూడదు, అధైర్యపడకూడదు. భయపడడం వల్ల మనము కనాను దేశాన్ని స్వతంత్రించుకోము. ఒక ఆమె అంటుంది, నేను తొందరపడి బాప్తీసం తీసుకుంటే నేను తప్పిపోతానేమో, భక్తిలో స్థిరంగా నిలబడలేనేమో అంటుంది. అప్పుడు నేను అన్నాను, నిజమే, నీకు నాకు నిలబడే సామర్థ్యము ఉండదు, లేదు. కానీ దేవుని సహాయం తీసుకొని మనం సమస్యలను ఎదుర్కోవాలి అని చెప్పాను. సో ఆ బద్ధకస్తుడు, నేను పొలం వెళ్ళను బాబు, అక్కడ కోతులు తిరుగుతున్నాయి, అక్కడ పులులు సింహాలు వస్తున్నాయి, ఎలుగుబంట్లు వస్తున్నాయి, మొన్న త్రాసుపామును చూశాను అని సాకులు చెప్తూ ఉంటే వాడు పొలం వెళ్ళి ఏం పని చేయగలడు? భయపడకూడదు, దేవుని సహాయం తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అధైర్యపడకూడదని చెప్తున్నాడు. 22వ వచనంలో కాలేబు గురించి రాసి ఉంది. కాలేబు వేగు చూచి తిరిగి వచ్చి మనము వెళ్ళవలసిన త్రోవను గురించి మనకు వర్తమానము చెబుతారు. సో దేవుని సేవకులు కాలేబు వలె మనకు దేవుని గొప్పతనాన్ని, దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని మనకు చెప్పినప్పుడు ఆ వర్తమానాన్ని మనం వినాలి. చెడ్డ వర్తమానం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అమ్మో ఆ దేశస్థులు ఆజానబాహులు, జైన్స్ వాళ్ళు చాలా ఎత్తుంటారు, వాళ్ళను చంపి ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడం మన తరం కాదు బాబోయ్ అని వెనుకంజ వేయొద్దు. కొందరేమో చెడ్డ సమాచారం చెప్పారు, మరికొందరేమో దేవుని శక్తిని చూచి ఆయన వాగ్దానాన్ని వారు చూచి బలం పొందారు. మనం కూడా ఈ ప్రయాణంలో శత్రువు అయిన శ్రమలు, అనారోగ్యాలు, సాతాను, లోకము, ఆశలు, అమ్మో నేను జయించలేనేమో,
వాళ్ళు నాకంటే బలవంతులు. నిజమే, వారు మనకంటే బలవంతులు. మన మీదకి వచ్చిన ప్రవాహం మనం అధిగమించలేమేమో అనిపించే ప్రమాదం. ఈ రోగాన్ని నేను అధిగమించలేనేమో, ఈ పోరాటాన్ని నేను తట్టుకోలేనేమో అని అనుకుంటాం. నిజమే, కానీ దేవుని వాగ్దానాన్ని మనం చేపట్టి ముందుకు వెళ్ళాలి. కాలేబు వంటి భక్తులు వారు చెప్పిన వర్తమానాన్ని మనం విని ధైర్యం తెచ్చుకోవాలి. శ్రమల లోకం ఇది, కష్టాల లోకం ఇది, ముళ్ళబాట ఇది. సాతాను పొంచి ఉన్నాడు. మనల్ని ఎలా నిరుత్సాహపరుద్దామా, ఎలా కలత రేపుదామా, ఎలా అనారోగ్యానికి గురి చేద్దామా అని సాతాను ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మనం ప్రవాహానికి కొట్టుకుపోకూడదు, ప్రవాహానికి ఎదురీదాలి, నిలబడాలి. చెప్పండి, కొట్టుకుపోవాలా నిలబడాలా? మరి నిలబడాలంటే కాలేబు వంటి భక్తులు చెప్పిన వాక్యాన్ని విని ధైర్యం తెచ్చుకోవాలి. నీకు రోగం వచ్చిందట అనగానే ఆత్మహత్య చేసుకుంటారా? ఆ రోగాన్ని ఎదుర్కోవడానికి ఏం చేయాలో శ్రద్ధ తీసుకోవాలి. దేవుని మందిరానికి రావడం వల్ల, దేవుని వాక్యము వాగ్దానము వినడం వల్ల మనకెంతో ప్రోత్సాహము బలము వస్తుంది. ఆ వాక్యం వినడం వలననే మనోనిబ్బరము ధైర్యము మనకు కలుగుద్ది. సమస్యలను చూస్తే భయం వేస్తుంది, దేవుణ్ణి ఆయన మాటను చూస్తే ధైర్యం కలుగుద్ది. కనుక మనము సమస్యలను చూచి బెదరక కాలేబు వంటి భక్తులు చెప్పిన మాటలు విని మనం ధైర్యం తెచ్చుకోవాలి. 23వ వచనంలో ఆ మాట మంచిది అనుకోవాలట. మోషే ఏమంటున్నాడు? ఆ మాట మంచిదని అనుకొని అన్నాడు. మనము దేవుని బలాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు నడిపించడా? దానికంటే భయంకరమైన ఎర్ర సముద్రాన్నే పాయలు చేయగలిగిన దేవుడు వీళ్లను ఓడించే శక్తిని మనకి ఇవ్వలేడా అని మనం కాలేబు, మోషే వంటి భక్తులు చెప్పిన వాక్యాన్ని విని ధైర్యం తెచ్చుకోవాలి, మంచిదని అనుకోవాలి. 24-25 వచనాల్లో ఆ దేశ ఫలమును చేత పట్టుకొని వారు తీసుకొచ్చారట. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? దేవుడు మనకిచ్చుచున్న దేశము మంచిదని తెలియచెప్పారట. మిగతా వాళ్ళందరేమో అమ్మో వాళ్ళు చాలా ఆజానుబాహులు, ఆ తేనెటీగలు చాలా పెద్దవి, అవి కుట్టిందంటే చచ్చిపోతారు, వద్దు వద్దు బాబు, తేనొద్దు, పాలొద్దు, పాలు తేనెలు ప్రవహించే దేశం కదా, అమ్మమ్మో ఆ తేనెటీగలు కుట్టితే మనం చచ్చిపోతాం, వాటి జోలికొద్దు అని భయపెట్టే వాళ్ళు కొంతమంది. మరి కొంతమంది ఏమో తేనెటీగలు ఎంత బలమైనవి అయినా సరే వాటికి పొగ పెడితే అవి ఎగిరిపోతాయి, పారిపోతాయి, మనం పాలు తేనెలు తెచ్చుకోవచ్చు అని చెప్పిన వాళ్ళు కొంతమంది. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని దిగదార్చి, మిమ్మల్ని బెదిరించి, భయపడి, నిరుత్సాహపరిచే మాటలు విని మీరు కుంగిపోవాలా? లేక మీరు దేవుని వాగ్దానాన్ని చేపట్టి ధైర్యం తెచ్చుకోవాలా? అది మనం చేయవలసిన పని. మనలో ఎవరు బాగున్నారు చెప్పండి? ఎవరిని కదిలించినా అమ్మో నీరసం అండి, ఎవరిని కదిలించినా ఇన్ని మందులు వేసుకుంటున్నానండి, ఎవరిని కదిలించినా ఏంటోనండి పరిస్థితులు బాగాలేవండి, ఏదో ఒక కష్టం, శ్రమ, అనారోగ్యం, ఇబ్బంది, దుఃఖం వస్తుంది. అలాగని మనం వదిలేస్తామా? ఊపిరి పీల్చడం మానేస్తామా? అలాగని మందులు ఇసిరేసేస్తే నేను చచ్చిపోతాను అనుకుంటామా? అలా అని మనం రైలు పెట్టల దగ్గరికి వెళ్ళిపోతామా? దాని మీద తలగా పెట్టేద్దామని? నో 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 నో. మనం నిరుత్సాహపడకుండా జీవితాన్ని దేవుని సహాయంతో ఎదుర్కోవాలి. ఏం చేయాలి? ఎదుర్కొంటారా లేకపోతే మీరు చేతులు ఎత్తేస్తారా? మనము ప్రోత్సాహాన్ని తెచ్చుకోవాలి కానీ ఎప్పుడు వదిలేయకూడదు. చూసారా ఏం చెప్తున్నాడు మోషే? ఇంకా ప్రజలు భయపడి వెళ్ళనొల్లక దేవుని మాటకు తిరగబడ్డారట, సణిగారట. 27లో ఏం చేశారు వాళ్ళు? వెళ్ళడానికి ఇష్టం లేదు, వెళ్ళనొల్లక అని రాసింది. తర్వాత వాళ్ళు దేవుని మాటకే తిరగబడ్డారట. మీరు వెళ్ళండి అంటే మేము వెళ్ళమంటున్నారు అంతే. అది తిరుగుబాటు అంటే అదే. దేవుడి కోసమా? వాళ్ళ మేలు కోసమే కదా బాబు. అరణ్యములో ఉంటే చచ్చిపోతారు మీరు, వెళ్ళండి, మీకోసం అక్కడ తేనె పట్టు వలె
మంచి దేశాన్ని మీకోసం సిద్ధం చేశాను, కాకపోతే కాలేజీకి వెళ్ళాలంటే 10th పాస్ అవ్వాలి కదా. మనం అంతే, వాళ్ళేమో 10వ క్లాసు విద్యార్థులు, మనమేమో జీవిత విద్యార్థులు. ఎన్ని పరీక్షలో, ఎన్ని శ్రమలో. మనం నా వల్ల కాదు బాబు ఈ హోంవర్క్ చేయడం అని చెప్పి కాలేజ్ మానేస్తే, స్కూల్ మానేస్తే ఇంక వాడికి ఉద్యోగం ఏమొస్తుంది? ఏమంటే దూల కాసుకున్నాడికి ఎవరైనా ఉద్యోగం ఇస్తాడా? బాగా చదువుకున్న వాడికే ఉద్యోగం ఇస్తాడు. కనుక ఎప్పుడు శ్రమలను చూచి భయపడకూడదు. దేవుని వాగ్దానాన్ని చూచి మనం ధైర్యం తెచ్చుకోవాలి, ప్రోత్సహింపబడాలి. దేవుడే చూసుకుంటాడు వాళ్ళ గొడవ అని అనుకోవాలి. సో వాళ్ళైతే ఏం చేశారంటే భయపడ్డారు, వెళ్ళనొల్లక ఉన్నారు, దేవుని మాట మీద తిరగబడ్డారు. 27వ వచనంలో సణిగారట. సణుగుడు దేవునికి ఇష్టం లేని గొప్ప పాపం. దేవుడు ఏదైనా ఓర్చుకుంటాడు కానీ సణిగితే ఓర్చుకోడు. కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో వారు సణిగిన మూలానే నశించిపోయారని రాసింది పౌలు చెప్తున్నాడు. సో తక్కువైందని గొణుక్కోవడం, తర్వాత ఇలా ఉందేంటి అని సనగడం ఎప్పుడు చేయకూడదు. వాళ్ళు సణిగారు, మనం ఎప్పుడు అలా చిచి అని అనొద్దు. పిల్లలకు తెలియకేమంటారు, చిచి ఇదేం కూర, ఎదవ కూర, ఇంకెవడు తింటాడు నా, ఎప్పుడు అలా అనొద్దు. దేవుడిచ్చిన దాన్ని మనం సనగకుండా తినాలి. దేవానికి స్తోత్రం. ఇది కూడా లేని వాళ్ళు ఎందరో ఉన్నారు అని మనం సనగకుండా దేవుని ఆజ్ఞకు లోబడాలి. 29:30లో భక్తుని ప్రోత్సాహం ఎంత బాగుందో చూడండి. ఏమన్నాడు? దిగులు పడకుడి, భయపడకుడి అని చెప్పాడు. 2 మాటలు. ఏమన్నాడు? ఒకసారి మనకి తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఒకసారి మన కష్టాలన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మనలను వదిలేశాడా అనిపిస్తుంది. మరొకసారి పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు, మనం అనుకున్నది జరగనప్పుడు ఏంటో దేవుడు మనతో లేడని అనుకుంటాం. కానీ మనం నిరుత్సాహపడకుండా మనము ముందుకే వెళ్ళాలి. నేను కమోడ్ మీద కూర్చున్నాను. నా ఎదురుగా గోడ మీద ఒక చీమ పైకి ఎగబాగుతుంది. కిందంతా నీళ్లు ఉన్నాయి, సబ్బు నీళ్ళు అవన్నీ. అదేమో సోప్ వాటర్లో పడిపోతే చచ్చిపోతుందని చెప్పి ఆ చీమ మెల్లగా ఎక్కుతుంది. కానీ ఆ టైల్స్ ఉంటాయి కదా బాత్రూంలో, ఆ టైల్స్ మీద సబ్బు వాటర్ పడిన మూలానే ఆ జిగురుకి ఆ గ్రిప్ దొరక్క పడిపోతుంది చీమ. నేను ఏం చేస్తుందో అని అలాగే చూశాను. కానీ అది 100 సార్లు అలా ప్రయత్నం చేసింది. 101వ మొత్తం మీద పైకి ఎక్కేసింది. చూసారా? మనం కూడా అమ్మ 100 సార్లు ఎక్కలేని వాడిని ఇప్పుడు అవుద్దా అని వదిలేసి కింద పడిపోయిందా చీమ? లేదు. ఏం చేసింది? పైకి ఎక్కే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంది. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన వాగ్దానం నమ్మదగింది. మనం ఎదుర్కొనే పరిస్థితులకు మనం బెదిరిపోక, దేవుడు తప్పక నాకు సహాయం చేస్తాడు, నేను నమ్మకం ఉంచుతున్నాను, మనం ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఏమేం చేయకూడదు? దిగులు పడకూడదు, భయపడకూడదు. 31లో దేవుడు మీ ముందర నడుస్తాడు, దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు అని చెప్పాడు. సో దేవుడు మనకుండగా మనకి భయం ఎందుకు? దేవుడు లేని వారు భయపడతారు, కానీ దేవుణ్ణి నమ్మిన వారు భయపడవలసిన అవసరం లేదు. పరిస్థితులు ఎలా వచ్చినా సరే మనం గుండెను దిట్ట చేసుకోవాలి, రాయి చేసుకోవాలి. నో వరీస్, గాడ్ విల్ హెల్ప్ అనాలంతే. దేవుడు చూసుకుంటాడు, ఏం పర్వాలేదు అనుకోవాలంతే. దిగులు పడకూడదు, భయపడకూడదు, నో, ఏడవకూడదు. అవిశ్వాసులు చేసే పని. బాబు ఇప్పుడు ఎలాగా అని నో. నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మిన వ్యక్తివైతే ఎంత ఘోరమైన పరిస్థితులు వినినా వచ్చినా యెహోవా ఈరే, ఆయన చూసుకుంటారని మనం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఆయన వాగ్దానం ఎంతో గొప్పదో అక్కడ చెప్తున్నాడు చూడండి. ఒక మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు ఎత్తుకొని వస్తాడు, మీరు ఈ చోటికి చేరు వరకు మీ మార్గమంతటిలో ఆయన మీకు తోడై ఉంటాడు అని చెప్పాడు. దేవుడు మన తండ్రి. చెప్పండి, ఆయన ఎవరు? మన తండ్రి. అంటే తండ్రి తన పిల్లల్ని వదిలేస్తాడా? వదలడు. శ్రమలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కుటుంబంలో పోరాటాలు వస్తాయి, నిరుత్సాహం కలుగుద్ది. అయినా మనం ఎప్పుడు అధైర్యపడక 29-30 వచనాల్లో భక్తుడు ప్రోత్సహిస్తున్నాడు, దిగులు పడకుడి,
భయపడకుడి అని చెప్తున్నాడు. దేవుని వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు. దేవుడు మీ ముందర నడుస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? రెండవది, మీ పక్షముగా యుద్ధము చేస్తాడు. తర్వాత తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్లు మిమ్మల్ని ఎత్తుకుంటాడు. ఎంత మంచి మాట! దేవుడు ఏం చేస్తాడు? ఎత్తుకుంటాడు. ఒక మనుష్యుడు తన బిడ్డను ఎత్తుకున్నట్టు దేవుడు మనల్ని ఎంత మంచి మాటలండి. ఇవి వింటుంటే బతకాలనిపిస్తుంది కదా. ఇవి వింటుంటే నేను ఎందుకు ఏడవాలి, నా దేవుడు ఉన్నాడు కదా నాకు అనిపిస్తుంది కదా. ఆయన తండ్రి. మనం పడిపోయామనుకోండి, ఏం అయ్యో బిడ్డ పడిపోయావా అని ఏం చేస్తాడు? లేపుతాడు, ఎత్తుకుంటాడు, ఎత్తుకుని మోసుకొస్తాడు. మీరు ఈ చోటికి చేరు వరకు మీ మార్గం అంతట్లో ఆయన మీకు దేవుని వాగ్దానాలు వినినప్పుడు ఎంత ధైర్యం కలుగుద్దో, ఎంత ప్రోత్సాహం వస్తుందో, భయమంతా పోతుంది. ఆయన వాగ్దానాన్ని చేపట్టి మనం ముందుకు వెళ్ళాలి. 32, 33 వచనాలు చూస్తే, మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును సిద్ధపరుస్తాడు. తర్వాత రాత్రికి అగ్నిగా పగలు మేఘముగా దేవుడు మీ ముందర నడుస్తాడు అని చెప్పి ప్రోత్సహిస్తున్నాడు. ఆయన త్రోవ చూపిస్తారట. అంటే ఎటుగుండా వెళ్ళాలో ఆయనే చెబుతాడు. ఇదంతా అరణ్యంలా ఉంది. ఒకవేళ నేను వెళ్ళవలసిన దిశగా వెళ్లకుండా వేరొక దిశగా వెళ్ళిపోతే గమ్యానికి ఉండే కొలది ఏమైపోతాను? దూరం అయిపోతాను, ఇంకా ఎక్కువ నష్టంలో పడిపోతాను అని ఆ అరణ్యములో, భయంకరమైన మృగాలున్న అరణ్యములో వెళ్ళవలసిన బాటను దేవుడే, అటు వెళ్ళొద్దు, సింహాలు ఉన్నాయి, చీల్చేస్తాయి, ఇటు వెళ్ళు, అక్కడ ఉండొద్దు, ఉప్పెన వస్తుంది, ఇక్కడ గుడారాలు వేసుకోండి అని దేవుడు ఎంతో పూచీగా, శ్రద్ధగా, తండ్రి తన బిడ్డకు మెళుకువలు చెప్పినట్లు ఆయన మనకు మెళుకువలు చెబుతున్నాడు. ఈ మాటలు వింటుంటే ఎంత ప్రోత్సాహం వస్తాయో. పాత చరిత్ర అంతా మోషే చెబుతున్నాడు. రాత్రికి అగ్నిగా ఉంటాడు, అగ్ని వల్ల వెలుగు వస్తుంది, అప్పుడు ప్రమాదం తప్పించుకొని నడవగలుగుతాం. పగలేమో ఎండ వేడికి మనము త్వరగా అలసిపోతాం. సరే, మొత్తం మీద పగలు ఎండ, రాత్రి చీకటి. చీకట్లో ప్రమాదమే, ఎండ కూడా ప్రమాదమే. అయితే దేవుడు చీకట్లో వెలుగ్గా ఉన్నాడు, పగలు మేఘముగా అడ్డుగా ఉన్నాడు. మేఘము రాగానే ఏమవుద్ది? ఎండ వేడిమి ఉండదు, చల్లగా ఉంటుంది. అలాగే దేవుడు వారి ముందు నడిచినట్టు మన ముందు కూడా నడిచాడు. కీర్తన 121లో ఏముంది? పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెనుదెబ్బ నీకు తగలకుండా యెహోవా నిన్ను కాపాడును అనే మాట ఉంది. అంటే రాత్రి ప్రమాదమే, పగలు ప్రమాదమే. సో దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే రాత్రి వెలుగిస్తాడు, పగలు నీడ ఇస్తాడు, మన ముందర నడిచి మనల్ని మరి ఇంతవరకు తీసుకొచ్చాడు. అయితే విషయం ఏంటంటే, అయినా వారు దేవుని యందు విశ్వాసము, అంటే దేవుని గొప్పతనాన్ని ఎరిగి ఉండి కూడా వాళ్ళు విశ్వాసం ఉంచలేదు. అంటే భయంకరమైన సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు ఈ చిన్న సమస్యను దాటించలేడా అని అనుకోవలసింది. వాళ్ళు దేవుని యందు విశ్వాసము ఉంచలేదు. విశ్వాసం ఉంచలేదు గనుకనే ఏడుస్తున్నారు. విశ్వాసం ఉంచిన వాళ్ళు ఏం చేస్తారు? ధైర్యంగా ఉండి దేవుడికి చెప్పుకుంటారు. విశ్వాసం లేనోళ్లే నెత్తినూరు బాదుకొని బాబాయ్ బాబాయ్ అంటారు. నో నో నో, దేవుడు నమ్ముకున్న బిడ్డలు దేనికి భయపడకూడదు. బ్లడ్ రిపోర్ట్ వచ్చినా భయపడకూడదు, షుగరు 500 వచ్చిందని చెప్పినా భయపడకూడదు. ఏ దుర్వార్తకు జడియడు నీతిమంతుడు అని రాసి ఉంది. 34, 35 వచనాలు, దేవుడు వారి మాట విని బహుగా కోప్పడ్డాడు. 36వ వచనంలో, కాలేబు పూర్ణ హృదయముతో దేవుణ్ణి అనుసరించాడు గనుక అతడు దాన్ని చూస్తాడు, నేను అతనికి ఇస్తాను. 37లో, యెహోషువ కూడా ధైర్యంగా ఉన్నాడు గనుక అతడు దానిలో ప్రవేశిస్తాడు. కానీ మిగిలిన వారందరూ, అధైర్యపడిన వారందరూ ఓడిపోయారు, దానిలో ప్రవేశించలేకపోయారు. మన భయమే మనల్ని ఓడిస్తుంది.
మన విశ్వాసమే మనల్ని ధైర్యపరుస్తుంది. ధైర్యంగా ఉండాలా, బెదిరిపోవాలా? ధైర్యంగా ఉండాలి. దేవుని సహాయం తీసుకోవాలా, లేకపోతే మన సొంత బలం మీద ఆధారపడాలా? తీసుకోవాలి. కాలేబు యెహోషువాలు మాత్రమే ప్రవేశిస్తారు అని దేవుడు చెప్పాడు. మీరు ధైర్యంగా ఉన్నారు గనుక, నా మీద ఆధారపడ్డారు గనుక, కాలేబు మంచి సమాచారం చెప్పాడు గనుక, కాలేబు నా మీద విశ్వాసం ఉంచాడు గనుక అతడు మాత్రమే ప్రవేశించును అన్నాడు. మోషే, నీవు అయోగ్యుడు కాబట్టి నీవు ప్రవేశించవు, కానీ నీకు సహకారిగా యెహోషువాని ఇచ్చాను కదా, యెహోషువ ప్రవేశిస్తాడు. పాస్టర్ గారు వెళ్ళలేదు. మోషే పాస్టర్ గారు ఎందుకు భయస్తుడు, ఇన్ని మాటలు చెప్తున్నాడు కానీ పాస్టర్ గారికి ఏంటి భయం. ఒరే బాబు, బండతో మాట్లాడవయ్యా అంటే వెళ్ళిపోయి, నా కర్మ బండ, నా కర్మ కాలిపోయి ఈ ఉద్యోగం దేవుడు నాకు ఇచ్చాడు, వాళ్ళు చూడు రాళ్ళతో కొట్టడానికి చూస్తున్నారు చూడు వీళ్ళందరూ అని దేవుడి మీద కోపంతో బండ మీద చూపించాడు కదా. మనం కూడా కొన్నిసార్లు మనుషుల మీద కోపం వస్తువుల మీద చూపిస్తాం. టీవీ కింద పడేస్తాం, రిమోట్ పగలగొట్టేస్తాం, లేకపోతే ఏం చేసేయాలని చూస్తాం. తన కోపమే తన శత్రువు. కానీ దేవుడు అన్నాడు, కాలేబ్ మంచి విశ్వాసంతో ఉన్నాడు గనుక అతను మాత్రమే మనలో ఎంతమంది పరలోకం వెళతాం? కాలేబు వంటి విశ్వాసం ఉంటేనే మనం పరలోకానికి చేరతాం. ప్రయాణం అందరూ మొదలెట్టారు, కానీ దాన్ని ముగించగలిగిన వాళ్ళు యెహోషువ కాలేబులు మాత్రమే. మిగతా వాళ్ళందరూ అరణ్యములోనే రాలిపోయారు. కాకపోతే వాళ్ళు ఏమంటున్నారు చూడండి, లాస్ట్లో 41లో, మేము దేవునికి విరోధంగా పాపం చేశాం, మా దేవుడు మాకు ఆజ్ఞాపించినవన్నీ మేము అనుసరిస్తాం, ఇక నుండి మేము వెళ్ళి యుద్ధం చేస్తాం అని వారు క్షమాపణ పొందకుండానే వెళ్ళి యుద్ధం చేస్తామని చెప్పి ఆయుధాలు పట్టుకొని ఆలోచింపక వెళ్ళారట 41లో. ఎలా వెళ్ళారు అంటే, దేవుని ఆమోదం పొందిన తర్వాత మనం ఏం చేసినా మనం ఫలితాన్ని పొందుతాం, కానీ ఆ పాపము, ఆ ప్యాచ్ అలాగే ఉంచుకొని మనం ప్రయాణం మొదలు పెడితే ఉపయోగం ఉండదు. దేవునితో సమాధాన పడి ప్రయాణాన్ని పునఃప్రారంభించాలి. వద్దు అన్నాడు దేవుడు, యుద్ధానికి వెళ్ళకండి, ముందు నాతో సమాధాన పడండి, మీ తప్పులు ఒప్పుకోండి, నేను చెప్పాక వెళ్ళండి అన్నాడు. సారీ మేము వెళ్ళిపోతున్నాం అంతే అన్నారు. సారీ గీరి కాదురా, ముందు ఉపవాసం ఉండి గుండె కొట్టుకొని నేను తప్పు చేశానని నా క్షమాపణ ఆమోదం పొందిన తర్వాతనే మీరు యుద్ధానికి వెళ్ళండి అని దేవుడు చెప్పాడు. వీళ్ళు పైకి ఏమంటున్నారు, మేము దేవునికి విరోధంగా పాపం చేశాం, ఇప్పుడు మా దేవుడు మాకు ఆజ్ఞాపించిన మాటలన్నీ అనుసరిస్తాం. ఉట్టుదే వట్టి మాట ఇది, ఏదో కంటి తుడుపు మాటల్లాగా చెప్తున్నారు వీళ్ళు. మేము పోయి యుద్ధం చేస్తాం అని అంటున్నారు. దేవుడు ఏమన్నాడు 42లో, వెళ్ళొద్దు అన్నాడు. మీరు యుద్ధానికి వెళ్ళొద్దు, నేను మీ మధ్య ఉండను, మీరు వెళ్ళినా మీరు హతం అయిపోతారని చెప్పాడు. అయినా వాళ్ళకి ఎక్కలేదు. ఏం చేశారు? 43లో తిరగబడ్డారు, మూర్ఖులైపోయారు, యుద్ధానికి వెళ్ళారు, దేవుని మాట వినలేదు. 44లో ఏమైంది? శత్రువులు ఎదురుగా వచ్చి వారిని తరిమి వారిని హతం చేశారు. అంటే మనం దేవుని మాటను ఎదిరించి మనం ముందుకు వెళ్ళిపోయామనుకో, మనం కూడా హతమైపోతాం అంతే. దీనత్వము ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది, గర్వము, ఎదిరించడం, మూర్ఖత, తిరుగుబాటుతనము మరి వారిని నాశనం అయిపోయేలా చేస్తుంది. దేవుడు వద్దంటే మానేయాలి, దేవుడు వద్దన్న పని చేయకూడదు. మోషేను దేవుడు నాయకుడిగా పెట్టాడు, మోషే చెప్పినట్లు చేయాలి, చేస్తేనే మనకు మేలు. నువ్వు తెలివైన వాడు అనుకుని ఒకవేళ వెళ్ళిపోయావు అనుకో, నష్టమే మిగులుద్ది. నాకు తెలుసు, నేను యెహోషువ చెప్పినట్టు చేయను, మోషే చెప్పినట్టు చేయను, కాలేబు మాటలు వినను, మాకు జ్ఞానం ఉంది, మాకు తెలుసు అని చెప్పి నువ్వు ఎగడిపోయావు అనుకో, పరిగెత్తికెళ్ళిపోయావు అనుకో, ఏమైపోయారు? 43వ వచనంలో వాళ్ళు తిరగబడ్డారు. 44లో శత్రువు ఎదురుగా వచ్చి తరిమి వారిని కొట్టి హతం చేశాడు. అయితే 45వ వచనంలో మిగిలిన వారు తిరిగి వచ్చి దేవుని సన్నిధిలో ఏడ్చారు, అయినా వారి మొర్ర దేవుడు లక్ష్య పెట్టలేదు, వారి మాట
వినలేదు. పాపానికి వచ్చే శిక్షను వారు పొందారంతే. దేవుడు ప్రేమ గలవాడేనండి, కానీ ఎంత ఖచ్చితంగా ఉంటాడో. అస్సలు ఆయన సహించుకోడు. ఆయన మాట అన్నాడంటే అది జరిగిపోద్ది అంతే. ఆయనకు భయపడకపోతే మనిషిని శత్రువుకు అప్పగించేస్తాడంతే. మనం నిజంగా భయపడాలమ్మో. దేవుడు మోషే ద్వారా, భక్తుల ద్వారా మనలను హెచ్చరిస్తున్నాడు, మనలను మెలకుపరుస్తున్నాడు. నా మేలు కోసమే ఇది. నేను మోషే వంటి భక్తులను ఎదిరించను, నేను దేవునికి కోపం తీసుకురాను అని మనం ధైర్యం తెచ్చుకోవాలి. వారు తిరిగి వచ్చారు 45వ వచనంలో. దేవుని సన్నిధిలో ఏడుస్తున్నారు. ప్లీజ్ ఫర్గివ్ us, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను అంటున్నారు. నో, దేవుడు వారి మొర్ర, నీకు క్షమాపణ లేదు, ఏమీ లేదు, పో అన్నాడంతే. ఎంత కఠినాత్ముడో దేవుడు. అవకాశం ఇచ్చినప్పుడే మనం దాన్ని ఉపయోగించుకోవాలి. మనం అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించకుండా మనం ఎదురు తిరిగామనుకోండి, చేసిన తప్పును ఒప్పుకోకుండా మనం ఇది కూడా తప్పేనా, నాకు ఇలా ఉండొద్దా, నా ఇష్టం, నువ్వెవడో చెప్పడా అన్నారనుకోండి, అంతే, దేవుడి మనసు కఠినమైపోద్ది. ఇక శత్రువు చేతికి మనల్ని అప్పగించేస్తాడు. సో చరిత్రలో ఇలా ఉంది కనుక మనం మెలుకు తెచ్చుకొని దేవుడు వద్దన్న దాన్ని మనం మానేయాలి. దేవుడు డైరెక్ట్గా వద్దని చెప్పడు, తన సేవకుల ద్వారా మనల్ని హెచ్చరిస్తాడు. సరే, వాళ్ళ విషయం వదిలేయండి. అయితే దేవుడు నమ్మిన బిడ్డలకి దేవుడు ఎలాంటి మేలు చేశాడో చూద్దాం. 19వ వచనంలో, ఆ ఘోరమైన మహారణ్యములో నుండి వచ్చి ఇక్కడికి చేర్చాడు. ఆ మాటలు అనండి మీరు నోటితో. ఎలాంటి ప్రదేశం అది? అరణ్య ప్రయాణం. ఘోరమైన మహారణ్యములో నుండి తీసుకొచ్చాడు. మన జీవితం అంతా పోరాటమే కదా, ఇబ్బందులే కదా, మూలుగుడే కదా, భయమే కదా, అనిశ్చయమైన తటస్థమైన పరిస్థితే కదా, ఏం జరుగుద్దో తెలియని భయము కదా. దేవా, నన్ను కూడా ఘోరమైన మహారణ్యములో నుండి ఎన్నో కష్టాల గుండా నన్ను తీసుకొచ్చి ఇక్కడికి చేర్చినందుకు నీకు స్తోత్రాలు. 20వ వచనంలో, దేవుడు మనకిచ్చిన మన్యమునకు మనము వచ్చాం. మన్యము అంటే ఒక దీవి, ఒక ఒడ్డు. కష్టాల గుండా కొట్టుకుపోయే మనల్ని ఒక ఒడ్డుకు చేర్చినందుకు దేవునికి మనం స్తుతులు చెల్లిద్దాం. 21వ వచనంలో, దేవుడు ఈ దేశాన్ని మనకు అప్పగించాడు. 25లో వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు, దేవుడు మనకిచ్చిన దేశము మంచిది. చెప్పండి, దేవుడు మనకిచ్చిన దేశము, దేవుడు మనల్ని ఉంచిన ఈ దేశము మంచిది. నేను నిన్న ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో అప్పుడే పుట్టిన బాబు అంటున్నాడు. అంటే అక్కడ కామెంట్ ఏమి రాశారంటే, మళ్ళీ పేద కుటుంబంలోనే పుట్టానా నేను అంటున్నాడు వాడు. నేను వచ్చే జన్మలో మంచి ధనికమైన కుటుంబంలో పుట్టాలి, కష్టాలు ఏమీ ఉండవు అనుకున్నాను, మళ్ళీ ఈ కుటుంబంలోనే పుట్టానా అని ఏడుస్తున్నట్టు వాళ్ళ కామెంట్ రాశారు. ఏదో తమాషాకి. అయితే మనం అలా, ఆ చంటి పిల్లవాడు ఎందుకు అలాంటి భావాలు పెట్టాడో, బెంగగా ఉన్నాడో మనం అలా అనకూడదు. దేవుడు మనకిచ్చిన దేశము మంచిది అనాలి. చెప్పండి, ఏమనాలి? మీరు అనవసరంగా ఈ కుటుంబంలో పడిపోయానని ఏడుస్తున్నారా? నో, దేవుడు నాకు ఇచ్చిన మంచి ఇల్లు, దేవుడు నాకు ఇచ్చిన మంచి సంఘం, దేవుడు నాకు ఇచ్చిన మంచి సహవాసం, దేవుడిచ్చిన పాలు తేనెలు ప్రవహించు దేశము వంటి మంచి కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని మనం దేవుణ్ణి స్తుతించాలి. మీరు ఎప్పుడు వ్యసన పడుతూ వాపోతూ ఉండడం మీకు ఇష్టమా, లేక ఉన్న పరిస్థితుల్లో తృప్తిగా ఉండడం మీకు ఇష్టమా? మనము ఉన్న పరిస్థితిని బట్టి అమ్మయ్య దేవుడు ఇదన్నా నాకు ఇచ్చాడు అని అనుకోవాలి. అంతేగాని నా కర్మ, నా యోగం అలా ఉంది, నా రాత బాగాలేదు, ఇంకెవరినని ఏముంది. రిగ్రెట్ అంటారు ఇంగ్లీష్లో. రిగ్రెట్ అంటే అర్థం ఏంటంటే వాపోవడం. రిగ్రెట్స్ అంటే అనవసరంగా నేను వీడిని చేసుకున్నాను, దీన్ని చేసుకున్నాను, అయ్యయ్యో, అనవసరంగా నేను ఈ ఊరు వచ్చాను, అయ్యయ్యో,
అనవసరంగా ఈ అరణ్య ప్రయాణం చేశాను, అయ్యయ్యో నో. ఎప్పుడైతే నువ్వు రిగ్రెట్ అవుతావో అప్పుడు నువ్వు దేవుని చిత్తాన్ని వ్యతిరేకించినట్టు అవుతుంది. సో నో రిగ్రెట్స్. ఎప్పుడు మీరు అయ్యయ్యో ఇలా జరిగిందేంటి అని అనుకోవద్దు. దేవుడు నన్ను ఈ దేశానికి తీసుకొచ్చాడు అనుకోవాలి. ఇశ్రాయేలులు ఏమంటారు? వెనక్కి వెళ్ళిపోతాం మేము, అమ్మో ఈ సముద్రం దాటలేదు, మొత్తం మీద దాటారు. మళ్ళా వాళ్ళు కనానికి వెళ్ళాక అమ్మో వాళ్ళతో యుద్ధం చేయలేము, మేము వెనక్కి వెళ్ళిపోతామంటున్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎంత అవిశ్వాసమో చూడండి వాళ్ళ పరిస్థితి. అనవసరంగా వచ్చాం, ఐగుప్తులో కష్టాలున్నా అక్కడే బాగుండేది. ఈ మాటలన్నీ దేవునికి కోపం కలిగిస్తాయి. పోని నీవు విచారిస్తున్నావు, ఏం చేయగలవు? ఏడవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు, కానీ ఉన్న స్థానంలో తృప్తిగా ఉండడం వల్ల మనం జీవించగలుగుతాం. చెప్పండి, ఏడవాలా తృప్తిగా ఉండాలా? అనవసరంగా నేను ఇలా చేశాను. ఏడవడం వల్ల నీ బలం తగ్గిపోద్దు ఉండే కొలది. ఏడవడం వల్ల ఇంకా కృషించిపోతావు, నీవు దిగజారిపోతావు ఇంకా నీవు. సో ఏడవద్దు, దేవుని వాగ్దానాన్ని చేపట్టి ధైర్యంగా ఉందాం. అదే దేవుణ్ణి ఆరాధించడం. ఏడవడం వల్ల సాతానికి సంతోషం, దేవుడు దుఃఖిస్తాడు. మనం సంతోషించడం వల్ల సాతాను ఏడుస్తాడు, దేవునికి ఆనందం. మనం దేవునికి మహిమ తీసుకురావాలా, దేవుణ్ణి దుఃఖపెట్టాలా? యోబు భార్యలా కొంతమంది ఉంటారు, యోబులా కొంతమంది ఉంటారు. యోబు భార్య ఏమంటుంది? మనకే రావాలా ఇన్ని కష్టాలు, చచ్చిపోదాం, ఏదన్నా తాగేసి ఇంకొద్దు, పిల్లలకు కూడా ఏదన్నా పెట్టేద్దాం, అందరం చచ్చిపోదాం, వద్దు వద్దు అంటుంది. కానీ యోబు ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుకో. దేవుడికి తెలియదు అనుకున్నావు ఇదంతా జరుగుతుందని? తెలుసు. ఆయన నా విమోచకుడు, సజీవుడు, ఒకరోజు మన కోసం వస్తాడు అని ధైర్యపరిచాడు యోబు. సో మనం అలాగే ధైర్యం తెచ్చుకోవాలి, కానీ గుండెను బలహీనం తెచ్చుకోకూడదు. ఆయన మన ముందర నడుచు దేవుడు. 31లో మన పక్షముగా యుద్ధం చేశాడు, ఈ చోటికి మనల్ని చేర్చాడు. అంటే దేవుడు భయంకరమైన అరణ్యము వంటి జీవిత సమస్యలు గుండా మనల్ని నడిపించుకుంటూ ఇక్కడికి ఆయన మనలను తీసుకోవచ్చు. ఇక్కడున్న మనం ఏం చేయాలి? దేవా, ఇది నీ కృప, నన్ను తోడుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు. మొత్తం మీద 31లో చూడండి, మనము వచ్చిన మార్గం అంతటిలో ఎలా తోడుకొచ్చాడు మనల్ని? ఒక మనిషి తన కుమారుని ఎత్తుకొనినట్లు మనల్ని ఎత్తుకొని వచ్చాడు. ఈ ఫాదర్ కాదు, ఈలోక తండ్రులు చెడ్డవారై ఉన్నా మీకు మంచి ఈవులు ఇస్తాడు, కానీ పరలోకపు తండ్రి ఇంకా మంచి ఈవులు మీకు ఇచ్చాడు. మీలో తండ్రి లేని వారెవరు? తండ్రి ప్రేమను నోచుకొని వారెవరు? అయితే దేవుడు మనకు తండ్రిగా ఉండి మనలను కాపాడి, పోషించి, సంరక్షించి, అక్కడున్న మాట చూస్తే మనకు దుఃఖం రావాలి. ఒక మనుష్యుడు ఏం చేశారట? తన కుమారుని ఎత్తుకొనినట్లు మిమ్మల్ని ఎత్తుకొని వచ్చాను. ఓ దేవా, నాకు తండ్రిగా ఉన్నందుకు నీకు స్తోత్రం. ఒక అమ్మాయి స్కూల్లో వెయిట్ చేస్తుందట, ఆటో వస్తుందని. ఆటో వాడు ఇంకా రాలేదు. ఆ బయట గేట్ దగ్గర చూస్తుందట, ఆటో ఎప్పుడు వస్తుందా తీసుకెళ్తారని. అయితే ఒక డాడీ వచ్చారట బైక్ మీద. అమ్మ బంగారు తల్లి, సారీ అమ్మా లేట్ అయింది అనుకొని, అంటే డాడీ అనుకుంటూ ఆ 3వ తరగతి చదువుకునే అమ్మాయి బ్యాగ్ పట్టుకొని, క్యారేజ్ పట్టుకొని డాడీ అని వచ్చిందట. అప్పుడు వాళ్ళ డాడీ కమాన్ వచ్చేసే అని అనగానే వచ్చేసి ఆ బ్యాగ్ ఇచ్చింది. ఆ బ్యాగ్ ఏమో ఇలా తీసిస్తే ఆ ట్యాంక్ మీద పెట్టుకున్నాడు డాడీ. అప్పుడు డాడీని పట్టుకొని ఆ బిడ్డ బండి ఎక్కేసి వాళ్ళ డాడీ పొట్ట గట్టిగా ఇలా పట్టేసుకుంది. డాడీ వెళ్ళిపోదాం, మమ్మీ ఏం చేస్తుంది డాడీ, ఆకలిసేస్తుంది డాడీ, నాకు కూల్ డ్రింక్ ఇస్తారా, ఐస్ క్రీమ్ కొంటారా అంటే అక్కడ ఆపి ఐస్ క్రీమ్ కొని ఇచ్చారట. దాన్ని తిట్టు, డాడీ వెళ్ళిపోదాం డాడీ అనుకుందట. కానీ ఈ అమ్మాయి తండ్రి లేని బిడ్డ ఆ దృశ్యాన్ని అలా చూచింది. నాకు డాడీ ఉంటే నేను కూడా డాడీ పొట్ట గట్టిగా పట్టుకొని స్పీడ్గా వెళ్ళిపోదాం కదా మమ్మీ దగ్గరికి. నాకు డాడీ లేడని ఏడ్చేస్తుందట ఆ స్కూల్ దగ్గర, గేట్ దగ్గర. ఆ చిన్న బిడ్డ ఎంత మదన పడిపోయి ఏడుస్తూ ఉందో. నాకు డాడీ ఉంటే ఎంత బాగుండు, నాకు డాడీ ఉంటే
డాడీని గట్టిగా పట్టుకుందును కదా. నాకు డాడీ ఉంటే డాడీ నాకు మంచి సెల్ ఫోన్ కొనివ్వా అని అడుగుదును కదా. నాకు డాడీ ఉంటే డాడీ నన్ను షాపింగ్కి తీసుకెళ్ళరా అని అడుగుదును కదా అంటూ బాధపడుతుంది. ఈలో ఒక డాడీ లేకపోయినా పరలోకపు తండ్రి మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. కనుక మనలను ఎత్తుకొని మోసాడు దేవుడు మనల్ని, మన భారాల్ని. ఆయన మనకు తండ్రిగా ఉన్నందుకు దేవునికి స్తుతులు చెల్లిద్దాం. పూర్వకాలంలో యెహోవా దేవా అని ప్రార్థన చేసేవారు. ఇప్పుడు ఆయన పేరు పెట్టి కాదు, తండ్రి అని మొరపి. ఎంత ఆప్తులుగా అనిపిస్తుంది తండ్రి అనే పదం. సో వారికి లేని భాగ్యం దేవుడు మనకిచ్చాడు, తండ్రి అని పిలవగలిగే భాగ్యం. పాత నిబంధనలో వారు యెహోవా దేవా అని పెట్టారు పేరు పెట్టి, అది అంత ఆప్యాయతగా అనిపించదు. తండ్రి అని మొరపెట్టే భాగ్యం దేవుడు మనకు ఇచ్చాడు. తండ్రిగా ఉన్నాడు గనుక దేవునికి స్తోత్రము. ఇక 32లో త్రోవ చూపించి స్థలము సిద్ధపరిచాడు. మనం ఎక్కడుండాలో ఎవరు సిద్ధపరిచారు? మనల్ని నడిపించింది ఆయనే, మనకు స్థలము చూపించింది ఆయనే, మనకు ఇల్లు కట్టుకునేలా సహాయం చేసింది ఆయనే. అరణ్యము వంటి లోకములో మనలను కాపాడుతూ వచ్చింది కూడా ఆయనే. రాత్రేమో అగ్నిగా ఉన్నాడు, పగలు మేఘముగా ఉండి ముందర నడిచాడు. మేకలకేమో వెనక నుంచి తోలుకుంటూ వెళ్ళాలి, కానీ గొర్రెకు మాత్రం కాపరి వెళ్ళిపోతా ఉంటే అతని కాళ్ళు చూసుకొని ఆ గొర్రె మే అనుకుంటే వెనకాల వెళ్ళిపోదు. సో గొర్రెలకేమో కాపరి ముందు నడిచాడు, మనకెవరు? మన తండ్రి, మన దేవుడు ముందు నడిచాడు. ఆయన ముందు నడిచి మార్గాన్ని సరళం చేసిన మూలానే మనము ఏ గోతులో పడిపోకుండా, ఏ పామును తొక్కకుండా, ఏ ఆపదలో పడిపోయి నశించిపోకుండా మనం క్షేమంగా వెళ్ళాము. ఇక చివరిగా 36వ వచనంలో అడుగుపెట్టిన దేశాన్ని అతనికి ఇచ్చినట్లు మనకు కూడా ఇచ్చాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. మీకు భూములు ఉన్నాయా? దేవుడిచ్చాడు, దేవునికి స్తోత్రం చెప్పండి. అడుగుపెట్టిన దేశాన్ని ఇస్తాడట. చూట్టాకి వెళ్ళాం, ఇటువంటి చూసాం, బాగానే ఉంది అనుకున్నాం. దేవాన్ని చిత్తమైతే ఇది ఇవ్వండి అన్నాం, దేవుడు మనకు ఇచ్చాడు. సో ఇశ్రాయేలులకు కనాను ఇచ్చినట్లు దేవుడు మనకు మన ఇల్లు ఇచ్చాడు కదా. ఎక్కడ తిరిగినా మన ఇంటికి వస్తేనే కానీ హాయిగా నిద్ర పట్టదు, హాయిగా ఉంటుంది, అమ్మయ్య అనిపిస్తుంది. సో దేవుడిచ్చిన గృహం. ఒకసారి చదివేస్తాను 19వ వచనంలో. ఘోరమైన మహారణ్యములో నుండి మనల్ని తీసుకొచ్చి ఇక్కడ చేర్చాడు. 20వ వచనంలో దేవుడు మనకిచ్చిన మన్యమునకు మనము వచ్చాము, ఆయన ఇచ్చిన మన్యం ఇది. 21లో ఈ దేశాన్ని మనకు అప్పగించాడు. 25లో దేవుడు మనకిచ్చిన మంచి దేశం ఇది. 30వ వచనంలో మనకు ముందర నడుచుచున్నాడు ఆయన. 31లో మన పక్షముగా యుద్ధం చేశాడు. మనము ఈ చోటికి వచ్చు వరకు మన మార్గమంతటిలో తండ్రి వలె ఎత్తుకొని ఇక్కడికి తీసుకొచ్చాడు. 32లో త్రోవ చూపించాడు, స్థలము సిద్ధపరిచాడు. రాత్రి అగ్ని వలె, పగలు మేఘము వలె ఉండి ముందర నడిచాడు. 36వ వచనంలో అడుగుపెట్టిన దేశాన్ని మనకు ఇచ్చాడు. దేవుణ్ణి స్తుతించకపోవడానికి ఏమన్నా ఉందా? దేవుణ్ణి స్తుతించడానికే బోల్డన్ని కారణాలు ఉన్నాయి. సో గతంలో మీకు చెప్పినట్టు ఇదొక పరీక్ష. ఎన్ని విషయాలు మీరు ప్రేమతో గుర్తు చేసుకొని నిజమే దేవా, నీవే నాకు తండ్రివి, ఈ లోక తండ్రి నాకు లేడు కానీ నీవే నాకు తండ్రివి. ఈ లోక తండ్రి కంటే ఎక్కువ ప్రేమను నా ఎడలో చూపించావు, నన్ను మోసావు. పిల్లలు తప్పు చేస్తారు, అయినా తండ్రి క్షమిస్తాడు. దేవుడు తండ్రి వలె ఉండి ఎన్నిసార్లు క్షమిస్తాడు? ఎన్నిసార్లైనా మనం పడిపోతున్నాం. తండ్రికి దుఃఖాన్ని కలిగించాం, అవమానాన్ని తెచ్చాం, ఆయనను బాధ పెట్టాము. ఆయన మనల్ని ప్రేమిస్తూనే, క్షమిస్తూనే ఇంతవరకు తీసుకొచ్చాడు. నిజమేనా? ఈ లోక తండ్రి నన్ను వదిలేశాడు కానీ మీరు నన్ను విడిచిపెట్టలేదు. తండ్రి కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నావని దేవునికి కృతజ్ఞతలు చెప్దాం.
పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడైన తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. నన్ను నూతన వారములోకి తీసుకొచ్చావు తండ్రి. తండ్రిలా ఎంతో ప్రేమతో నా ఎడల, ఎంతో ఓర్పుతో సహనముతో నా జీవితంలో ఉండి, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా, పగలు ఎండ దెబ్బ తగలకుండా నన్ను కాపాడుతూ, సంరక్షిస్తూ, ఎత్తుకొని నన్ను తీసుకొచ్చావు. I love you, Father. I want to thank you from the bottom of my heart, for you are a good father to me. ఒక మంచి తండ్రిగా ఉండినందుకు నీకు స్తోత్రాలు. ఇశ్రాయేలీయుల వలె నేను కూడా విసిగించాను, ఎదురు తిరిగాను నాయన. నన్ను క్షమించండి. ఎన్నోసార్లు నన్ను క్షమించావు, ఎన్నోసార్లు నన్ను చేరదీశావు, ఎన్నోసార్లు నాకు బుద్ధి మాటలు నేర్పావు. నా మేలు కోరే నాయన. నేను నశించిపోవడం మీకు ఇష్టం లేక నన్ను ఎత్తుకొని నడిపించావు, నన్ను మోసావు. ఇశ్రాయేలీయుల విషయంలో ఎలా ఉన్నావో, తండ్రి తన కుమారుని ఎత్తుకొనినట్లు నన్ను ఎత్తుకొనినందుకు స్తోత్రాలు. తండ్రి తన కుమారుని క్షమించినట్లు నన్ను క్షమించినందుకు స్తోత్రాలు. ఓ దేవా, నేను నశించిపోవడం ఇష్టం లేక కదా నా ఎడల ఇంత ప్రేమ చూపించావు. ఓ తండ్రి, నీకేమి ఇవ్వగలను? నా ముందు నడుస్తున్నావు తండ్రి నాయన. నా పక్షంగా యుద్ధం చేస్తున్నావు నాయన. నాకు రావలసిన చోటుకు నన్ను నడిపించావు తండ్రి. త్రోవ చూపావు, స్థలమును సిద్ధపరిచావు, అడుగు పెట్టిన దాన్ని నాకు ఇచ్చావు నాయన. ఈ దేశము మంచిది. అరణ్యములో నుండి నాకు తోడై ఉండి మంచి దేశమునకు నడిపించినందుకు స్తోత్రం. మంచి గమ్యానికి తీసుకొచ్చావు నేను. తేనె ఇచ్చినట్టుగా, ఇశ్రాయేలు ప్రజలకు కనాను దేశాన్ని ఇచ్చినట్టుగా నానా, నీవిచ్చినవన్నీ మీరిచ్చినవే నాకు ఇచ్చారు. అయోగ్యుణ్ణి ఏమి చెల్లించగలను ప్రభువా? నీ ప్రేమకు నేను ఏమిచ్చిన రుణస్తున్నే. కుమారుడు తండ్రికి ఎప్పటికీ ఏమి ఇవ్వలేడు, నేను కూడా ఏమి ఇవ్వలేను. కానీ కృతజ్ఞత హృదయంతో మీరు చేసిన మేళ్లన్నింటిని బట్టి నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పాపదాస్యము శాపములోనయుండగా ప్రాణమిచ్చి విడిపించితివి. అందుకే నీకు స్తోత్రములు, అందుకే నీకు స్తోత్రములు. నేను ఘోర పాపినయుండగా ప్రభు నన్ను రక్షించేను. నిజ దేవునెరుగాక అంధుడనయుండగా ప్రభు నన్ను వెలిగించేను.
దుఃఖము రోగములెన్నో వచ్చినా ప్రేమతో ఆదరించితివి. ప్రేమ దుఃఖము రోగములెన్నో వచ్చినా ప్రేమతో ఆదరించితివి. అందుకే నీకు స్తోత్రములు, అందుకే నీకు స్తోత్రములు. నేను ఘోర పాపినైయుండగా ప్రభు నన్ను రక్షించెను. నిజ దేవునెరుగాక అంధుడనైయుండగా ప్రభు నన్ను వెలిగించెను. నేను ఘోర పాపినైయుండగా ప్రభు నన్ను రక్షించెను. నిజ దేవునెరుగాక అంధుడనైయుండగా ప్రభు నన్ను వెలిగించెను. ప్రభు నన్ను వెలిగించెను. ప్రభు నన్ను వెలిగించెను. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08818277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshitv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.